హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజేడి అస్కరి. ఇవాళ టాపిక్ వచ్చేసి శీఘ్రస్ఖలనం, ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఇంగ్లీష్లో అంటారండి. దీనివల్ల జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవడం, మనస్పర్ధాలు పెరిగిపోవటం. అంటే ఎందుకు అవుతుంది? సెక్స్లో సరిగా సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల. ఆమెకు భావిప్రాప్తి కలిగే వరకు మనం సెక్స్ చేయలేదనుకోండి, సెక్స్లో శృంగారంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు మనం సెక్స్ చేయడానికి వెళ్ళాము, సెక్స్ మొదలు పెట్టాము, మనకు వీర్యం వెళ్ళిపోయింది, మనం సుఖపడ్డాము, మనకు ప్లెజర్ కలిగింది, మనం లేసాం. ఆమె కలిగిందా లేదా అని చాలామంది తెలుసుకోరు, అది అడిగి తెలుసుకోవాలి. చాలామంది వెళ్తారు, ఇలా వీర్యం బయటికి తీసేస్తారు, వస్తూనే ఉంటారు. చాలామంది స్త్రీలు మన దగ్గరికి వచ్చి మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు, సార్ ఈయన వస్తారు, నాకు 3 వస్తుంటుంది, ఈయనకు వీర్యం వెళ్ళిపోతుంది, లేచి వెళ్ళిపోతాడు. చాలాసార్లు చెప్తాను మా ఆయనకు, అయ్యా నాకు సాటిస్ఫై చేయకపోతే నా దగ్గర రాకు అంటాను, కానీ వస్తాడు. రోజు ఇదివే గొడవలు మా మధ్య. ఇది కనీసం 3-4 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి సార్. ట్రీట్మెంట్కి వెళ్ళామంటే వెళ్ళాడు, రాడు, చేయించుకోడు సార్ అంటారు. మా దగ్గర చాలామంది వస్తున్నారు. నేనేమంటానంటే, సమస్యలు మనిషికి రాక ఎవరికి వస్తాయి? సమస్యలు వస్తాయి. మీకు సమస్య వచ్చి ఉంటే డాక్టర్ సంప్రదించండి. చాలామంది గడియారాలు చూసి సెక్స్ చేస్తుంటారు, అది వద్దమ్మా. మన పార్ట్నర్ సుఖపడే వరకు సెక్స్ చేయండి. టైమింగ్ అంటారా, మన పార్ట్నర్ని బట్టి వేరియేషన్స్ ఉంటాయి. కొందరు ఆ టైం రావచ్చు, కొందరికి ఈ టైం కావచ్చు, ఇంకో టైం రావచ్చు. మన పార్ట్నర్కి ఎంత టైం పడుతుంది మనం తెలుసుకోవచ్చు కదా. మన సెక్స్ ఎప్పుడు ఈమె 2 నిమిషాల్లో ఈమె డిశ్చార్జ్ అయిపోతుంది, ఈమెకి ఆరోగ్యం కలుగుతుంది, 5 నిమిషాలు కలుగుతుంది, అప్పటి వరకు నేను ఇష్టమన్నా ఉండి తీరాలి, నాకు ఆ ప్రయత్నం చేసుకోవాలి. సెక్స్కి 3 భాగాల్లో పంచుకోవాలండి. ఒకటి 4Pలో బాగా చేయాలి. స్త్రీలు కూడా బాగా మూడ్లో వచ్చేస్తారు. మనం అప్పుడు అంగం ప్రవేశపెట్టి సెక్స్ చేయాలి. 4P తర్వాత ఇన్పిలే తర్వాత, ఒకవేళ అప్పటికి మనకు వీర్యం తొందరగా వెళ్ళిపోయింది అనుకోండి, పైన పడుకుని అలాగే అంగం, ఈ కెలైటోరిస్ అని ఒక యోని మీద చిన్నటి బటన్లా ఉంటుంది, దానికి ఇలాగే మనం రాపిడి చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా డిశ్చార్జ్ అయిపోతారు, వాళ్ళు కూడా భావిప్రాప్తి చెందుతారు. సెక్స్లో టైమింగ్, మగాడి టైమింగ్ తగ్గటానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేయడం మొదలు పెట్టడం వల్ల డిశ్చార్జ్ థ్రెషోల్డ్, అంటే వీర్యం వెళ్ళే టైమింగ్ దేవుడు పెట్టింది, నేచురల్గా పెట్టింది, ఆ టైమింగ్ తగ్గిపోతుంది. ఆ టైం ఎందుకు తగ్గుతుందంటే, మనం ఒక టీనేజ్లో ఎవరైనా వస్తారనే భయంతో తొందరగా హస్తప్రయోగం చేసుకుంటుంటాం. ఏమైనా చూస్తారనే భయంతో బాత్రూంలో కూర్చొని లేదా బెడ్రూమ్లో కూర్చొని చూస్తే తొందర ముగించుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ బ్రెయిన్లో ఆ టైం ఫిక్స్ అయిపోతుంది. ఒకసారి మనం ఆ టైం ఫిక్స్ చేసుకున్న తర్వాత రేపు పెళ్ళయ్యాక కూడా అదే టైం వస్తుంది, తొందరగా వీర్యం బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఒక తప్పు, అది హ్యాబిట్ పడిపోయింది. దానికే కండిషన్ రిఫ్లెక్స్ అంటారు. రెండోది ఏంటంటే, మన బ్రెయిన్లో నరాలకు కంట్రోల్ చేసే, మన వీర్యానికి ఆపిపెట్టే, సెక్స్ చేసి ఆమె సుఖపడే వరకు బయటికి వెళ్ళకుండా ఆపే నరాలు ఉంటాయి కదా, ఆ నరాలకు కంట్రోల్ చేసే సిరోటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోవటం వల్ల అంగం వైపు చుట్టుపక్కల ఉన్న పెల్విక్ మజల్స్, అక్కడ ఉన్న నర్వ్స్ అన్నీ వీక్ అయిపోవటం వల్ల వీర్యం తన్నుకుంటూ, మన ప్రమేయం లేకుండా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం సుఖపడతాం, కానీ వాళ్ళు సుఖపడరు. అప్పుడు అంటే దానికి ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలనం అంటారు. దానివల్ల ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్యోన్యత తగ్గటం, కొన్ని సందర్భాలు విడాకులైన సందర్భాలు కూడా ఉన్నాయి, జంప్ అయిన కేసులు కూడా ఉన్నాయి. అంటే లేచిపోవటం, అక్రమ సంబంధాలకు ఉన్న కేసులు కూడా మేము చూసాం. నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, టైం తగ్గటం నేరం కాదు, ఘోరం కాదు. దానికి ట్రీట్మెంట్ మా దగ్గర ఉంటుంది. యునాని మందులతో సెక్జువల్ డ్యూరేషన్ పెంచుకోవచ్చు, సెక్జువల్ పవర్ పెంచుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. మందులు వాడుకుంటే మళ్ళీ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. సెరిటోనిన్ అనే కెమికల్ పెంచుకోవచ్చు. అంగం మీద సెన్సేషన్ పెరిగిపోతే అంగం సెన్సేషన్ కూడా తగ్గించుకోవచ్చు. వీర్యం తగ్గిందా, దాని వీర్యం ఉత్పత్తి పెంచుకోవచ్చు. చిక్కదనం తగ్గితే చిక్కదనం, విస్కాసిటీ పెంచుకోవచ్చు. కణాలు తగ్గిన కణాలు పెంచుకోవచ్చు. దాని మోటిలిటీ, కదలిక కూడా పెంచుకోవచ్చు అండి. విన్నారు కదండి. మీకు ఒకవేళ ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్, శీఘ్రస్ఖలన సమస్య ఉండి ఉంటే, మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే, సెక్స్ వెళ్ళినప్పుడు కుంగుబాటుకు గురవుతుంటే, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో దేశాన ఏ మూలాన ఉన్నా, లోకాన ఏ మూలాన ఉన్నా నాతో పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి, లేదా నేరుగా నా దగ్గరికి వచ్చి కలిసేసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు.